ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. యేసుక్రీస్తు ఈ దినమున మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ కొరకు ఉంచిన మేలైన కార్యములను మీరు ఈ దినం చూడబోతున్నారు. మీరు చేయు కార్యములను దేవుడు విజయవంతంగా చేయుచున్నారు. మేలైన కార్యమును దేవుడు మీ కొరకు ఉంచారు. విశ్వసించండి, స్తోత్రముతో ముందుకు కొనసాగండి. దేవుడు నాకు ఉన్నారు, యేసు నాకు తోడయ్యున్నారు అన్న విశ్వాసముతో మీ కార్యములను జరిగించుడి. దేవుడు అద్భుతం చేయుదురు. దేవుడు ఈ దినము మీకు ఏ మాటలను ఉంచినారు అంటే, యెహెజ్కేలు ప్రవక్త గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనము, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించువారుగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసేదను. దేవుని అనేక ఆజ్ఞలను చెప్పుచున్నాం కదా. శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించువారిని ఆశీర్వదించుడి, తగ్గింపు గలవారయుండుడి, ప్రేమ కలిగియుండుడి, కీడు చేయు ప్రజలకు మేలు చేయుడి. ఇలా అనేకమైన ఆజ్ఞలను చెప్పేటప్పుడు అందరూ చాలా కష్టమండి. ఈ లోకములో ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు చెప్పినట్లు జీవించగలమా? అది ఎంత కష్టమో. ఆజ్ఞ బాగున్నది, దానికి లోబడి జీవించాలన్న ఇష్టము ఉన్నది, అయితే కుదరడం లేదు. ఎలా సాధ్యము? అనేక సందర్భాల్లో ఆ ప్రశ్న కలుగుతుంది. కనుక వాక్యమును విని కొందరు భయపడతారు. దేవుడు ఏ వాక్కునిచ్చుచున్నారు? నా పిల్లల్లారా, నా ఆత్మను నేను మీలో ఉంచి నా ఆజ్ఞానుసారముగా నడిపించెదను. నీవు ఏమి చేయవలసిన అవసరము లేదు. నా ఆత్మను, పరిశుద్ధాత్మను నేను మీలో ఉంచితే ఆ ఆత్మదేవుడు నా ఆజ్ఞల ప్రకారం నడుచుటకు మీకు సహాయము చేసెదరు, బలమునిచ్చెదరు. చాలా సింపుల్. నేను రక్షింపబడిన ప్రారంభ కాలములో చాలా కష్టపడ్డాను. పరిశుద్ధముగా జీవించడం యవ్వన దశలో చాలా కష్టము కదా. మన చూపులో పరిశుద్ధత ఉండాలి, ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి, జీవితం పరిశుద్ధంగా ఉండాలి. ఎంత కష్టమో పాపంతో నిండిన లోకములో ఇలా జీవించగలమా అని యోచించి ఉన్నాను. అయితే చాలా స్ట్రగుల్, 2 సంవత్సరములు పోరాటము. కనుక దేవా, పరిశుద్ధము 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 ఇవ్వండి. పరిశుద్ధముగా జీవించాలని ఏడ్చి ఏడ్చి ప్రార్థించిన మళ్ళీ అపజయము కష్టమే. అయితే దేవుడు 2 సంవత్సరముల తర్వాత తన పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించారు. ఆ ఆత్మదేవుడు నాలోనికి వచ్చిన వెంటనే ఈ ఆజ్ఞకు లోబడుట చాలా ఈజీగా మారినది. ఆయన మనల్ని నడిపించుచున్నారు, సహాయం చేయుచున్నారు, బలమునిచ్చుచున్నారు. ఆ పరిశుద్ధాత్మ బలము వలన ఇన్ని సంవత్సరముల కాలములో సేవకు పిలువబడి ఈ 50 సంవత్సరముల కాలములో ఆయన ఆజ్ఞానుసారముగా నడుచుటకు చక్కగా నడిపించుచున్నారు. దేవుడు చెబుతున్నారు, నా ఆత్మను నేను నీలో ఉంచి నా ఆజ్ఞానుసారంగా నడిపించెదను. ఎలా నేను ఇలా జీవించెదను అని అనుకోకు. నా ఆత్మను నీవు పొందుకో అని చెప్పుచున్నారు. దేవా, నీ ఆత్మను నాకు ఇవ్వండి, ఆ పరిశుద్ధాత్మను నాలో ఉంచండి. ఆయన మీకు ఇష్టానుసారుడుగా ఆజ్ఞలకు లోబడుటకు నాకు సహాయం చేయుదురు. నేను విశ్వసిస్తున్నాను అని చెప్పండి. ఆయన మీకు సహాయం చేయుదురు. విశ్వసించెదరా? అలాగైతే ప్రార్థన చేయండి. తండ్రి, మీ ఆత్మను నాలో ఉంచండి. మీ ఆజ్ఞానుసారంగా నడుచుటకు నేను మరులుదును. నా సొంత బలము వల్ల కుదరడం లేదు. మీ పరిశుద్ధాత్మను నాలో ఉంచి మీ ఆజ్ఞానుసారంగా నన్ను నడిపించుడి. నేను దాన్ని విశ్వసిస్తున్నాను. ఇదిగో ఇలా ప్రార్థించే ఈ కుమారుడు, ఈ కుమార్తెలో ఆత్మదేవుని శక్తి దిగునుగాక, అభిషేకపు శక్తి దిగునుగాక. ఆత్మదేవుడు వారిని బలపరిచి ధైర్యపరిచి నడిపించుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.